ఎలాంటి హృదయాలతో వచ్చారు? దేవుని పాదాల వద్ద ఒప్పుకొని సమాధానంతో వెళ్ళండి. సంతోషంతో ఎక్కడి నుంచి వెళ్ళాలి? మీరు ఏ భారంతో వచ్చారో మళ్ళీ ఆ భారంతోనే వెళ్ళిపోవద్దు. ప్రభు దగ్గర సమాధాన పడండి. ఇంకా మీలో విడిచిపెట్టని పాపాలు ఏదైనా ఉన్నాయా? యథార్థంగా ఒప్పుకోండి. ప్రభు, నాలో పలానా చెడ్డ అలవాటు ఉంది, నేను పలానా తప్పు చేస్తాను, పలానా తప్పు సహవాసం నాలో ఉంది, పలానా తప్పు స్నేహం నాలో ఉంది, పలానా తప్పు సంబంధం నాలో ఉంది. ప్రభు క్షమించు. నీకు దూరంగా బ్రతుకుతున్నాను ప్రభు, మన్నించు. నీ సన్నిధికి దూరంగా ఉంటున్నాను, క్షమించండి. కూడికలకు రాలేకపోతున్నాను, మన్నించండి. పని ధ్యాసలో నీ మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నాను ప్రభు, క్షమించండి. దొంగగా ఉండి నీ సమయాన్ని దొంగిలిస్తున్నాను ప్రభు, నువ్వు క్షమించండి. యథార్థంగా ఒప్పుకున్నాను. వీళ్ళని దయచేసి అందరూ స్వరాలు తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుడి ఇచ్చిన మంచి సమయం, దేవుడితో సమాధానం పడి వెళదాం. తల్లులారా, ఎలా వచ్చినా వెళ్ళిపోవద్దు. దేవుడి దగ్గర మంచి తీర్మానం చేసుకోండి. దేవా, ఇక్కడ నుంచి నిన్ను ప్రేమించే బిడ్డగా ఉంటానయ్యా. ఆ స్త్రీ చేసినట్టు 5 పనులు నా జీవితంలో నేను చేస్తానయ్యా. నేను నీకు సొంతంగా ఉంటానయ్యా. నా బిడ్డలు నీకు సమర్పిస్తానయ్యా. నా సమయం, నా జీవితం, నా బిడ్డలు, నా కుటుంబం నీ పాదాల వద్ద ఉంటాం ప్రభు. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటానయ్యా. ప్రతిరోజు నా ఇంటిలో నేను స్తుతిస్తానయ్యా. నామకార్థ భక్తి చేయక శక్తి కలిగిన భక్తి చేసే బిడ్డగా ఉంటానయ్యా. నన్ను చూసినోడు మిమ్మల్ని గణపరచాలయ్యా, మిమ్మల్ని కీర్తించాలయ్యా. అతి భాగ్యవంతుడు ప్రభు. ప్రార్థన చేస్తున్నాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నిన్నే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవా, నేనేమైనా కానీ, పరిస్థితులు ఏమైనా కానీ మిమ్మల్ని వదలనయ్యా. లోపం వైపు చూడనయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ బ్రతుకుతానయ్యా. నాకేమన్నా నీకే అర్పిస్తాను. నాకేమిచ్చారో మీరు, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన ఈ మంచి పరిస్థితులు, నాకు ఇచ్చిన ఈ ఆర్థిక స్తోమత, నాకు ఇచ్చిన ఈ బిడ్డలు, నాకు ఇచ్చిన ఈ కుటుంబం, నాకు ఇచ్చిన మంచి పరిస్థితులు నీకు అర్పిస్తానయ్యా. దగ్గర మాతో దగ్గర నా మనస్ఫూర్తిగా ఇక మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడడానికి నేను ప్రేమించే కుమార్తెలు ఎవరైనా ఉన్నారా? ఎదురు చూస్తూ ఉన్నారు. లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ప్రాణం ఇవ్వగా, కానీ నిన్ను ప్రేమించే వారు కరువైపోతున్నారు జనాలు. అయ్యా, నిన్ను ప్రేమించేవారు నేను తక్కువైపోతున్న జనాలు. నన్ను ప్రేమించే కుమార్తెలు ఎవరైనా ఉన్నారా? ఈ పల్లపాట్లు, ప్రతి పాటు చిలింగపాలను మీరు చూస్తూ ఉన్నారయ్యా. మీ చూపులో మేము పడాలి. ఈ కుమార్తెలు, నన్ను ప్రేమించే కుమార్తెలు మీరు సంతోషించారు. అట్టి స్థితి మాకు దయచేయండి. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిన్న ప్రతి బిడ్డ హృదయంలో గొప్ప కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవ, వాళ్ళ హృదయాన్ని పండించండి. వారి లోపాలను ఒప్పుకొని సరిచేసుకొని తండ్రి మీతో సమాధాన పడతాను. ఏ విషయంలో వెనకబడిపోయారో ఆ విషయాలను ఒప్పుకొని సరిచేసుకొని సమాధాన హృదయాలతో నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృపనివ్వండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని ప్రేమించే కుమార్తెలుగా బ్రతకడానికి దేవా, వారి కుటుంబాల బిడ్డలు, యజమాను మీ పాదాల వద్ద జీవించే కృప దయచేయండి.
వారి జీవితం, వారికి ఇచ్చిన ప్రతి విలువైన వారి బిడ్డలు నీ పదాల వద్ద సమర్పించే మనసు, మీ సమయాన్ని ఎన్నడూ దొంగిలించే వారిగా కాక, దొంగలుగా కాక దేవా కృతజ్ఞతతో మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ జీవించే కృపనివ్వండి. స్థానిక సంఘం సేవకులు నియమించండి, భార్య పిల్లలను దీవించండి. దేవాదండిగా ఉన్నది మంచి ఆరోగ్యం నుంచి పెద్ద సంఘంలో తెలియబెట్టి క్షేత్రంలో వేయించి శ్రీ ప్రభా సంఘ బిడ్డలందరినీ దీవించండి. కత్తిపాటు వచ్చిన బిడ్డలు, గొట్టుపాటు వచ్చిన సౌందర్యం దీవించండి. ఇంక దూర ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారు వారిని కుటుంబాన్ని కృపలో భద్రపరచండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దైవం మా తండ్రి సంఘాన్ని నానాటి బలపరచండి. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి పరిచయం విస్తరింపచేయండి. ఉద్దేశించి మీద ఆశ్రమం ఇస్తారంటే మన కుటుంబం వరకు ప్రార్థన చూస్తూ ఉన్నాం ప్రభావ. తనకిచ్చిన ముగ్గురు బిడ్డల వారి కుటుంబాలను బట్టి మనసారా వర్తిస్తున్నాను ప్రభావ. కుమారుని బట్టి, కోడలను బట్టి, మనో సంతానాన్ని వర్తిస్తున్నాను. కుమార్తెలను బిడ్డలను బట్టి మనసారా వర్తిస్తున్నాను. పదిహేను స్థితులు, అనారోగ్య స్థితులు ఉన్న బిడ్డను కనికరించండి. మాటలు స్పష్టంగా రావడానికి కృపనివ్వండి ప్రభా. వారి హృదయాల్లో నెమ్మది, సంతోషం ఇవ్వండి. నా చిన్న బిడ్డను నేను తన నాలుగు సడలింపచేసి ఈ సత్య సువార్తను ప్రకటించే గొప్ప పనిముట్టుగా బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తాను. బిడ్డలిద్దరికి చక్కని మాట అనుగ్రహించండి ప్రభు. వాక్శక్తి అనుగ్రహించండి ప్రభు. అంతేగా దీవించి వచ్చిన రాబోతులుగా ప్రేమంతట్లో తోడుగా మా మధ్యతో క్షేమంగా నడిపించండి. దేవా జరుగుతున్న పరిచయం దేవా మరి చిన్న బిడ్డలతో మాస్టర్ అయినా చక్కగా అది పనంతా పూర్తవటానికి బిడ్డలు అనేక మంది జాయిన్ అయ్యి చక్కగా చదువుకోవటానికి దైవ భక్తిలో క్రమంలో ఎదగడానికి ప్రభు చూపించండి. తల వచ్చి ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నేను గర్భిస్తులకు సుందరమైన కానుక తెచ్చి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు కావలసిన ఆరోగ్యాలు ఇవ్వండి. బిడ్డలను ఆదరించండి, పోషించండి. చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళు దీవించి నీ కృపలో కాపాడండి. యమస్తులు ఉన్నారు ప్రభావ రక్షించుకున్న బలమైన సాధనాత్మక సేవలో వాడుకోండి ప్రభావ. ఇంతవరకు చేసిన సహాయానికే స్తోత్రాలు. దైవ మా తండ్రి దినమంతా మీ కాపదల భద్రత, మీ సన్నిధి సహవాసం మాతో మీరు ఉంచినందుకు స్తోత్రం. మీ ఆత్మ అధ్యక్షతలో జరిగించినందుకు స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చేపిస్తున్నాను. దేవదాసులని సేవకులని దేవా బట్టి దాన్ని మీరు మహిమ పొందాలి, మీరు కనపరచబడాలి. మీరు మా చేత చేయించింది చేస్తామని ఒప్పుకుంటున్నాం. సకల మహిమ ఘనత ప్రభావం నీకే చేపిస్తున్నాం ప్రభా. ఎవరైతే వారి పాపం ఒప్పుకుంటున్నారో క్షమించి బిడ్డలుగా చేయించుకోండి. ఎవరైతే ప్రభా వారి లోపాలను సరి చేసుకోవడానికి ఇష్టపడి పశ్చాత్తాపడుతున్నారు వారిని క్షమించి కనికరించి ఇంకెవరైనా నమ్మని వారికి వాళ్ళ హృదయాలు నీ గొప్ప కార్యం చేసి వారి నీ వైపుకు తిరగడానికి ప్రభా నన్ను క్షమించి నీ బిడ్డలుగా చేర్చుకోమని ఆయన అంగీకరించే మనసు, అడిగే మనసు దయచేయమని మీకు నా స్తోత్రాలు చెల్లించి బిడ్డల పక్షాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. తెలుగు ప్రయాణంగా తోడుకుండండి. ఉచితమైతే రాకలసినది వారి స్థలంలో కలిసి స్తుతించే కృపను మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లించి ప్రార్థించి ప్రతిఫలం పొందిన తండ్రి. ఇలాగా శ్రద్ధగా దేవునికి మాట వినిపించిన మీకు అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆహ్వానించిన ఆంటీ గారికి మరి పరిచయం చేస్తున్న తమ్ముడు కుటుంబానికి చేరి వచ్చిన సంఘటన మీకు అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. మా కొరకు పరిచయం కొరకు మరి మాతో వచ్చిన టీచర్స్ చేయడం కొరకు మరి భవిష్యత్తు వరకు ఇప్పుడు వరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు.